ఫ్రెండ్స్, ఓం శక్తి హోములు అండి. ఓం శక్తి హోములు మనము ఓం శక్తి హోములు అండి. ఎస్ కదండి, మన ఓం శక్తి హోములు కదా. అమ్మ తల్లి కనకదుర్గమ్మ భక్తులము కదా. మనం అందరం ఆ అమ్మ తల్లికే భక్తులము. హిందువైనా, ముస్లిమైనా, ఈసాయి అయినా, సిక్ అయినా అందరం ఆ అమ్మకే భక్తులము. ఆ అమ్మకే శిష్యులము. ఆ అమ్మకే బిడ్డలము. భక్తులము, శిష్యులము, బిడ్డలము, ఈ మూడు మాటలే శాంతి సేవ అనే రూపం దర్శనం అంటే అక్కడ కనిపిస్తుంది లేదండి. నేను క్రిస్టియన్లో వెళ్ళాను, ముస్లిమ్స్లో వెళ్ళాను, పంజాబ్ సిక్లో వెళ్ళాను, అంటే హిందువులము. అన్ని దగ్గర వెళ్ళాను, అన్ని దగ్గర ఆ అమ్మే కనిపిస్తుంది నాకు. ఎస్, ఆ అమ్మే కనిపిస్తుందండి. మనసుతో మాట్లాడుతుంది, తీసుకుంటుంది. కాకపోతే నాకు ఒక అమ్మ ఉంది. ఆ అమ్మ ఒడిశా పూరి జగన్నాథ్ పూరి మందిరం, అంటే చక్రతీర్థ రోడ్డు సింహద్రప్పన మందిరం అక్కడ ఉంది. గణేష్ మహారాజ్ క్లాపం కూడా ఉంది. మా అమ్మ ఉంది. కాకపోతే మా అమ్మ నన్ను చూసి మర్చిపోయింది. అక్కడ ఏంటి, నన్ను చూసి మర్చిపోయింది. మతిపురాకు మాట్లాడుతుంది. పెద్దన్నీకు గుర్తుంది, చిన్న తమ్ముడు గుర్తుంది, అక్క గుర్తుంది, ఏంటి మళ్ళీ చెల్లు గుర్తుంది, కానీ నాన్న మాత్రానికి మర్చిపోయింది. అక్కడ ఒకప్పుడు 10, 11, 12 సంవత్సరాల వయసులో ఆ చంద్రుడు ముఖం చూసి నన్నే చూసేది. ఎందుకు చూసేది? నీ ముఖం చూస్తే మా ఇంట్లో శాంతం ప్రశాంతంగా ఉంటాం, ఆ నెలంతా గొడవలు ఉండరాను. మా అమ్మే కాదు, మా ఈదులో ఉన్నవారు చాలామంది మనుషులు నన్ను ముఖం చూసేవారు. అక్కడే కాదు, ఒడిశా పూరి బల్లి ఒడిశాలో మా పిన్నమ్మ కంబాలి యారమ్మ, మా చిన్నబాబు వాళ్ళు దంపతులు కూడా నా ముఖమే చూసేవారు. ఎస్, చూసి ఆనందించేవారు. ఇంట్లో శాంతి ప్రశాంతం వచ్చేదని మనసుతో ఆ అమ్మతలు మాట్లాడేది. కానీ మర్చిపోయారు. కాకపోతే నేను మర్చిపోనండి. యుగం మారింది. మన ఇండియన్ గురు హఠో ఓం శక్తి హోములు వచ్చాము. మీకు ఆ మాటలన్నీ సంఘర్షణ సంవాద మంత్రంగా మాటల లోపలికి వస్తుందండి. ఎస్, ఓం శక్తి హోమం.